వెల్కమ్ టు ది లియో. నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు వెళ్ళి వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి ఆ ప్రెస్తో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న డొల్లతనం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పార్టీ భవిష్యత్తు కావచ్చు, అలాగే లిక్కర్ స్కామ్లో ఆ పార్టీ నేతల ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, దీనికి సంబంధించి అనేక కీలక ఆరోపణలు అయితే చేశారు. ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక సీఎం కాలేడు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని పాదయాత్రలు చేసినా ఫలితం అవకాశమే లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాడు అని మేము అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి కూడా అనుకున్నాడు. కానీ తరువాత జరిగినటువంటి పరిణామాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కేశాయి. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉంది. ఆ కోటరీ మాట విన్నంతకాలం, ఇక్కడ కూటమి అధికారంలో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాలేడు. పాదయాత్ర లాంటి ఆ ప్రయోగాలు చేసినా అది వృధా ప్రయాస తప్ప ఎటువంటి ఫలితం ఉండదని చెప్పి నిన్న కుండ బద్దలు కొట్టడం జరిగింది. ఎప్పుడైతే విజయసాయి రెడ్డికి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం కాలేడు అని చెప్పాడో అది ఒక రకంగా వైసీపీని కుదిపేసింది. సరే, విజయసాయి రెడ్డికి ప్రస్తుతానికి వైసీపీతో కొద్దిగా విభేదాలుండి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఒకప్పుడు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వేరు కాదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అంటే తెర ముందు జగన్మోహన్ రెడ్డి ఉంటే తెర వెనక విజయసాయి రెడ్డి ఉండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని గెలిపించాడు. సో కాబట్టి పార్టీలో నెంబర్ టూ అని ఎందుకు అంటారు అంటే అప్పట్లో విజయసాయి రెడ్డి పేరు తప్ప మరొక పేరు వినపడదు. మీరు గతానికి వెళ్ళండి, ఒక 5 ఏళ్ళు వెనక్కి చూడండి, 6 ఏళ్ళు. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు జగన్, విజయసాయి రెడ్డి ఈ 2 పేర్లు తప్ప 3వ పేరు మీకు ఎక్కడైనా వినపడిందా? వినపడలేదు కదా. అంటే విజయసాయి రెడ్డి అలా చేశాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పని కూడా విజయసాయి రెడ్డికి తెలుసు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్ల అక్రమాస్తుల కేసులో కూడా విజయసాయి రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రతి కేసు కూడా విజయసాయి రెడ్డి మీద ఉంది. అంటే అన్ని వివరాలు, ఆర్థిక లావాదేవీలు మొదలుకుని రాజకీయాల వరకు కూడా అన్ని వివరాలు తెలిసిన ఏకైక వ్యక్తి విజయసాయి రెడ్డి మాత్రమే. మరి అలాంటి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక సీఎం కాలేడు అని చెప్పాడు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాడు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి అంటే పరోక్షంగా బీజేపీ లాంటి పార్టీతో జత కడితే తప్ప జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు. అదే చెప్పాడు. నరేంద్ర మోదీ సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడు, సో ఆయన్ని వంకబెట్టడానికి లేదు. అలాంటి ఒక పాలన ఇక్కడ కావాలి, సో అలాంటి శక్తితో కలిసి ఇక్కడ పని చేయాలి అంటే ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి అంటే బీజేపీ లాంటి పార్టీ సపోర్టు తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి అనే అవకాశమే లేదు. ఇది ఎవరో చెప్తే ఏముందిలే వాళ్ళకి ఏం తెలిసిలే రాజకీయ విమర్శలు చేస్తారనుకోవచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డిని ఒంటి చేత్తో గెలిపించిన వ్యక్తిగా విజయసాయి రెడ్డికి పేరుంది. ఆ రోజు నేను మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి తెర ముందు ఉంటే తెర వెనక విజయసాయి రెడ్డి ఉన్నాడు. వాస్తవానికి తెర ముందు వ్యక్తి కంటే తెర వెనక వ్యక్తే చాలా ఇంపార్టెంట్. కథ మొత్తం నడపాల్సింది తెర వెనక వ్యక్తే. సో అలాంటి విజయసాయి రెడ్డే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నైజం అయితే బయట పెట్టాడు. దీనికి సంబంధించి ఒక వీడియో క్లిప్ ఉంది. ఫస్ట్ ఆ వీడియో క్లిప్ చూసి అప్పుడు తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ప్రజాభిమానం చూరగొన్నటువంటి వాళ్ళే అధికారంలో ఉంటారు. నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. విన్నారు కదా, ఈ కోటరీ అలాగే కొనసాగినా ఈ కోటరీ అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నవాళ్ళు, కూటమి అంటే ఇప్పుడున్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ. సో వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉన్నంతకాలం ఆయన సీఎం కాలేడు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నంతకాలం కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేడు. ఆయన ఎన్ని పాదయాత్రలు చేసినా వృధా ప్రయాసానే. స్వయంగా విజయసాయి రెడ్డి కుండ బద్దలు కొడుతూ చెప్పినటువంటి మాట ఇది. అంటే వైసీపీ ఆల్మోస్ట్ పతన దశకు వచ్చేసింది. అంటే ఎంత వేగంగా వైసీపీ పార్టీ ఎదిగిందో అంతే వేగంగా ఈరోజు పతన దశకు వచ్చేసింది. మరొకసారి ఆ విజయసాయి రెడ్డి మాట మీరు స్పష్టంగా వినండి. నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, ఈ కోటరీ ఇలాగే కొనసాగితే
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. వినండి. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. సో విన్నారు కదా, చాలా స్పష్టంగా కూటమి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉన్న ఆయన సీఎం కాలేడు అనే విషయాన్ని కుండ బదులు కొడుతూ చెప్పాడు. నిన్న విజయసాయి రెడ్డి ఇంకో మాట కూడా చెప్పాడు. నేను వైసీపీ పార్టీకి పాలేరులాగా పనిచేశా, కానీ కోటరీ మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి నన్ను దూరం పెట్టాడు. 2020 తరువాత అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఒక ఏడాది మాత్రమే నాకు పార్టీలో నెంబర్ 2 స్థానం ఉంది తప్ప ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి కొంచెం దూరం పెడుతూ వచ్చాడు. ఎందుకు దూరం పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డికి నేను వెన్నుపోటు పొడుస్తాను అని చుట్టూ ఉన్నటువంటి కోటరీ జగన్మోహన్ రెడ్డిని నమ్మించింది. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి కూడా అది నిజమని నమ్మాడు. సో అందుకనే నేను దూరం అయ్యాను. వాస్తవానికి ఆ రోజు అటు కోటరీ వేధింపులు, ఇటు జగన్మోహన్ రెడ్డి అవమానాలు భరించి పార్టీలో ఉండలేనటువంటి పరిస్థితి. బట్ తప్పని పరిస్థితుల్లో నేను పార్టీలో ఉన్నాను తప్ప జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తనను అంటే ఒక రకంగా మనం వెన్నుపోటు అంటాం కదా, అలాంటి వెన్నుపోటు పాపం జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడు విజయసాయి రెడ్డికి. ఆయన చెప్పింది అదే, నేను పాలేరులాగా పనిచేస్తే నన్ను ఏకముక్కలాగా తీసేశారు. ఇంకో మాట కూడా చెప్పాడు పాపం, ఆయన ఆవేశం తట్టుకోలేక నేను కష్టపడి పండించిన పంటను కొంతమంది పందికొక్కుల్లా తింటున్నారు అని చెప్పి చుట్టూ ఉన్నటువంటి కోటరీ మీద పందికొక్కులు అనే ఒక విమర్శ కూడా చేశాడు. అంటే నేను కష్టపడి పండించిన పంట అంటే 2019లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకురావడానికి విజయసాయి రెడ్డి పడిన కష్టం వాస్తవం. అది రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి రావడానికి విజయసాయి రెడ్డి అనే వ్యక్తి పనిచేసిన మాట వాస్తవం. నేను మళ్ళీ చెప్తున్నాను, 2019కి మీరు వెళ్ళండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి అనే 2 పేర్లు మాత్రమే వినపడ్డాయి తప్ప ఇప్పుడు ఆ కోటరీలో ఉన్న ఏ ఒక్కడి పేరు ఆ రోజు వినపడలా. అంటే అధికారం రాకముందు వీళ్ళెవరూ లేరు, అధికారం వచ్చిన తర్వాతే వీళ్ళందరూ వచ్చారు. విజయసాయి రెడ్డి బాధ కూడా అదే. పార్టీ ఏదనేది కాసేపు పక్కన పెడదాం, నేను కష్టపడి జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకొచ్చాను, నేను పండించిన పంట అంటే జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకురావడం, కానీ ఈరోజు పందికొక్కుల్లాగా దాన్ని తింటున్నారు అంటే ఆ అధికారాన్ని కొంతమంది చుట్టూ ఉన్నటువంటి కోటరీ అనుభవిస్తుంది, నా కష్టాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారని చెప్పి విజయసాయి రెడ్డి ఒకంత ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. తర్వాత 25 తర్వాత రాజకీయ రంగప్రవేశం అంటే నేను ఒక ఏడాది దూరంగా ఉండాలి రాజకీయాలకని నిర్ణయించుకున్నాను, త్వరలోనే ఏడాది పూర్తవుతుంది, ఆ తరువాత ఆ రాజకీయాల ప్రస్తావన గురించి నేను తీసుకొస్తాను, ప్రస్తుతానికైతే నేను ఏ పార్టీలోనూ చేరబోను, బీజేపీ నుంచి నాకు ఎటువంటి ఆహ్వానం కూడా రాలేదు, కానీ నా రాజకీయాలు ఎక్కడితో ఆగిపోలేదు. ఎవరైతే నన్ను విమర్శించారో, ఎవరైతే నన్ను దూరం పెట్టారో వాళ్ళు కళ్ళు తెరిచే విధంగా నేను ప్రజాసేవ చేయాలి అని నిన్న విజయసాయి రెడ్డి ఒక వ్యాఖ్య చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి అనేది విజయసాయి రెడ్డి మనసులోని మాట. నన్ను ఎందుకు పనికిరాని వాడిగాను, ప్రజలకు సేవ చేయకుండా కేవలం దోపిడీదారుడుగాను జగన్మోహన్ రెడ్డి నన్ను చిత్రీకరించాడు, కానీ అది తప్పు. నేను ప్రజాసేవ చేయటానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి నిరూపించుకోవడం కోసం నేను మళ్ళీ తిరిగి ప్రజాసేవలోకి వస్తానని చెప్పి నిన్న విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి విజయసాయి రెడ్డి అనే వ్యక్తికి కోటరీని నమ్మి వెన్నుపోటు పొడిచాడు. ఆ రోజు ఆపద కాలంలో ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డే ఈ రోజు వెన్నుపోటు పొడవటం అనేది విజయసాయి రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. కాకపోతే చెప్పిన మాట వాస్తవం. ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి రాలేడు. మన గతంలో ఒకసారి కూడా చెప్పుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు 20 ఏళ్ళు అధికారంలో ఉంటాడని ఆయన భావించాడు, ఆయన కోటరీ కూడా భావించింది. విజయసాయి రెడ్డి నిన్న అదే చెప్పాడు, మేము 20 ఏళ్ళు అధికారంలో ఉంటాడు అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే అనుకున్నాడు, నేను ఒక 20 ఏళ్ళు అధికారంలో ఉంటానని. కానీ తరువాత జరిగినటువంటి పరిణామాలే ఆయన్ని అంటే ఎవరి మాట వినకపోవడం కావచ్చు, లేదా కోటరీని నమ్మటం వల్ల కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో పతనం అయిపోయాడని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తంగా ఏది ఏమైనా ఈ నిన్న విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనేవి ఈరోజు వైసీపీ పార్టీలో పెను దుమారం రేపాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.